ఎలాంటి ఆపరేషన్ లేకుండా పైల్స్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించబడును. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం సార్. నమస్కారం. సో ఈసారి వచ్చే అమావాస్య ప్రత్యేకత ఏంటి, పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అండ్ దాంతో పాటు అమావాస్య కనుక ఆదివారం రోజు వస్తే దానికి ఎక్కువగా పవర్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అది ఎలా సార్? మనకి అమావాస్య అనేది ఒక పుణ్యమైన విశేషం. మనకి అమావాస్య అంటే మన వైపు లెక్క వేసుకుంటే దాన్ని చెడుగా భావిస్తారు, కానీ తమిళనాడు సైడు అది చాలా గొప్పదిగా చూస్తూ ఉంటారు. అయితే ఈ అమావాస్య అనేది ఏంటయ్యా అంటే ఎక్కువగా మనకి గుమ్మడికాయ దిష్టి తగిలిన చేసిన గుమ్మడికాయలు మార్చుకోవడానికి ఇటువంటి వాటికి చాలా మంచిది. ఈ పిల్లలు ఎవరైనా ఉంటే అమావాస్య నాడు బయటికి పంపించకుండా, ఎందుకు అంటే పూర్తిగా చీకటి ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయంలో మనకు చంద్రుడు ఉన్న వెలుతురు కూడా ఆ రోజు ఉండదు, చంద్రుడి యొక్క వెన్నెల మనకు ఆ రోజు ఉండదు. కాబట్టి ఈ అమావాస్య నాడు మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. అంతేకాకుండా ఈ అమావాస్య నాడు మనకి దిష్టి తీస్తారు. అమావాస్య నాడు ఏం చేస్తారు అంటే పిల్లగాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ షాపులకు కానీ దిష్టి తీస్తూ ఉంటారు. ఈ దిష్టి తీయడం వల్ల ఏంటయ్యా అంటే ఆ షాపులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వెళ్ళిపోతుంది. అది కూడా ఎట్లా తీస్తుంటారు అంటే నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయ ఈ మూడిటితో తీస్తూ ఉంటారు. ఈ మూడిటితో తీసి దాన్ని 4 రోడ్ల కూడలు ఏదైతే ఉంటుందో ఆ కూడల్లో పెడతారు. అందుకే ఏ కూడల దగ్గరికి వెళ్ళినా చాలా వరకు పెద్దవాళ్ళు కానీ మనం కానీ మన పెద్దవాళ్ళు మనకు చెప్తే మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం. ముఖ్యంగా గురువారాల రోజు కూడా ఇట్లా చేస్తూ ఉంటారు. ఏ గురువారమైనా అది తిథితో సంబంధం లేకుండా గురువారము, ఆదివారాలు ఇటువంటి సమయాల్లో కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అటువంటివి మనము ఆ దిష్టి అనేది వాటిని తొక్కిన మన కార్లలో పోనీయచ్చు, లేకపోతే బండి మీద పోవచ్చు, సైకిల్ మీద పోవచ్చు, నడుచుకుంటూ పోవచ్చు. అది దాటినా తొక్కినా ఆ చెడు ప్రభావం వచ్చేసి వీళ్ళ మీద పడుతుంది. ఎవరైతే దాన్ని దాటారో తొక్కారో వాళ్ళ మీద పడుతుంది. అందుకని అటువంటి కూడల్లో మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనం కూడా అలానే చేస్తూ ఉంటాము. ఇది అమావాస్య, మామూలుగా అమావాస్య నాడు చేసేటువంటిది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, గురువారం అమావాస్య రావడము, ఆదివారం అమావాస్య రావడము. ఇప్పుడు మనకు కార్తీక అమావాస్య ఆదివారమే వచ్చింది. ఈ కార్తీక అమావాస్య ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే కార్తీక మాసంలో చేయవలసిన పుణ్య ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ అమావాస్య నాడు చేస్తే ఆ ఒక్కరోజు చేసిన ఫలితం దక్కుతుంది. అంటే ఇన్ని రోజులు చేయలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చే ఇబ్బందుల రీత్యా మనం 365 ఒత్తులు ఎరిగీయటం కానీ, ఇట్లా దీపారాధనల విషయాల్లో కావచ్చు, భగవంతుడికి సంబంధించిన అభిషేక అర్చనలలో కావచ్చు, లేదు భగవత్ కళ్యాణాల్లో కావచ్చు, ఇటువంటివి ఈ నెల రోజుల్లో పరమేశ్వరుడికి మనం చెయ్యాలి అనుకున్నవి చెయ్యలేకపోతే ఈ అమావాస్య నాడు చేస్తే, ఈ కార్తీక అమావాస్య నాడు చేస్తే విశేషమైన పుణ్యఫలితం వస్తుంది. అందులో ఆదివారం కూడా కలిసి రావడం వల్ల ఏంటంటే ఈ ఆదివారం గురువారం ఇందా చెప్పినట్టు చెడుకే కాకుండా ఇటువంటి మంచి ఫలితాలకు కూడా, ఇటువంటి మంచివి ఏమైనా కార్యాలు చేయాలి అన్నా కానీ భగవంతుడికి సంబంధించి అధికమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈసారి మన కార్తీక అమావాస్య ఆదివారం అయింది కాబట్టి మనం భగవంతుడికి సంబంధించిన ఏ కొద్దిపాటి చేసినా అనంతమైన ఫలితం వస్తుంది అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇకపోతే ఈ అమావాస్య గురించి, అచ్చంగా అమావాస్య గురించే తీసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దిష్టే కాకుండా చేతబడులు ఇటువంటి వాటికి కూడా ఈ ఆదివారం అమావాస్య, గురువారం అమావాస్య అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే చెయ్యాలి, ఎవరి మీద అయితే చేయాలి అనుకుంటారో వారికి మనం చేస్తే వాళ్ళు అనారోగ్య ఇబ్బందులు అయ్యి వారిని మరణించే అవకాశం కూడా ఉంటుంది, అంత పవర్ఫుల్. కాబట్టి ఇటువంటి అమావాస్యలు వచ్చినప్పుడు మనం అత్యంత జాగరూకులై ఉండడం ఎంతైనా మంచిది. ఎక్కువగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా భగవద్ధ్యానంలో గడిపినట్లయితే, లేదు గురువుల సమక్షంలో ఉన్నట్లయితే, ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తూ ఉన్నా సరే మనకది మన దరిదాపుల్లో కూడా రావు. భగవత్ ధ్యానంలో గడుపుతూ ఉన్నాము, క్షేత్రాల్లో ఉన్నా, గురువుల సన్నిధిలో ఉన్నా సరే, మనకు ఉపదేశం ఇచ్చినటువంటి గురువుల సన్నిధిలో ఉన్నా కానీ ఇటువంటి అమావాస్య రోజు గనక ఉన్నట్లయితే ఆ యొక్క చెడు ప్రభావం ఏదైతే ఉందో అది మన దరిదాపుల్లో కూడా రాదు. ఇది ఈ అమావాస్య యొక్క గొప్పతనం. కాబట్టి ఈ అమావాస్య, ఇప్పుడు వస్తున్న ఈ అమావాస్య
ఇటు మంచికి ఇటు చెడుకి రెండిటికి కూడా కలయికతో ఉన్నది కాబట్టి మనం మంచికే ఉపయోగించాలి, చెడుకి దూరంగా ఉండి కాస్త భగవత్ నామస్మరణ చేసుకుంటూ భగవంతుడి ఆశీస్సులు పొందుతూ ఏ చెడు దృష్టి మన మీద పడకుండా ఉండాలని చెప్పేసి ఉంటే ఇంకా మంచిది. ఈ అమావాస్య నాడు మనము షాపులు ఉన్నాయి, షాపులు సరిగ్గా నడవట్లేదు. అటువంటి సమయంలో ఇప్పుడు వస్తున్న అమావాస్య నాడు మనము బూడిద గుమ్మడికాయని మార్చుకున్నా, లేదు ఇంట్లో దిష్టి తగిలినా సరే బూడిద గుమ్మడికాయలు మార్చినా చెడు ఫలితం పోతుంది ఒకటి. రెండవది, వ్యాపార అభివృద్ధి గనక బాగా కావాలి అంటే ఈ అమావాస్య ముఖ్యంగా మంచి గుమ్మడికాయతో దిష్టి తీసి దాన్ని పగలగొట్టి అటు ఇటు వేసి పసుపు కుంకుమ చల్లాలి. అంతేకాకుండా నిమ్మకాయలు కోసి పసుపు కుంకుమల్లో అద్ది అటు ఇటు పెట్టి వాటి మీద కర్పూరం వెలిగించి, అది పచ్చకర్పూరం కావచ్చు, మామూలు హారతి కర్పూరం ఏదైనా కావచ్చు, అటు ఇటు వెలిగించి ఆ తర్వాత ఆ షాప్ కట్టేసుకొని కనుక వెళ్ళినట్లయితే పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఏదైతే ఉందో అది పోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన పిల్లగాళ్ళకు కూడా దిష్టి తగిలి ఉంటుంది కదా, ఇటువంటి వాళ్ళకు కూడా మనము కొబ్బరికాయతోటో, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎగ్ గుడ్డు తీసుకొని దాని మీద బొమ్మలాగా కాటుకతో రాసి దిష్టి తీసి పారేస్తూ ఉంటారు. ఇలా ఏదైనా సరే చేసినట్లయితే పిల్లగాళ్ళకు అమితమైనటువంటి దిష్టి ఏదైతే ఉంటుందో అది కూడా పోయి పిల్లగాళ్ళు కొంత యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. పిల్లగాళ్ళే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటువంటి అమావాస్యలు వచ్చినప్పుడు ఎంతైనా సరే జాగ్రత్తగా ఉండడం అనేది నేను ఇచ్చేటువంటి సూచన. ఎందుకు అంటే మనకు మంచి జరగాలి అని కోరుకుంటాము, ఎవరికి చెడు చెయ్యాలి అని ఎవరు అనుకోరు. కాకపోతే కొంతమంది ఉంటారు, ఎవరన్నా డెవలప్ అయినారు వాడిని ఎట్లనైనా సరే వాడి డెవలప్ నుంచి పడేయాలి, వాడికి అంత పేరు రావద్దు, నాకు రాలేదు వాడికి వస్తుంది, ఆర్థికంగా బాగున్నాడు, సమాజంలో చక్కగా ఉన్నాడు, లేదు రాజకీయ పరంగా బాగున్నాడు, ఇట్లాంటి ఆలోచనలతో మనం బాగుపడకుండా ఎదుటోడు బాగుపడితే వాడిని ఏమైనా చెయ్యాలి అనుకోవటానికి కూడా ఇటువంటి అమావాస్యలు బాగా దోహదపడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటివి ఎవరైనా చేస్తూ ఉన్నారు అనే అనుమానం ఉన్నా సరే మనం కొద్దిగా భగవత్ నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే అటువంటివి మన దరి చేరకుండా ఉంటాయి అనేది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. అంతేకాకుండా ఈ దిష్టి తీయగానే ఎవరికైతే మనం దిష్టి తీస్తున్నామో, దిష్టి తగిలింది పిల్లగాళ్ళకు పెద్దవాళ్ళకు, పిల్లగాళ్ళు అయితే స్నానం చేయించడం ఉత్తమం. దిష్టి తీయగానే వెంటనే స్నానం చేయించి ఆ బట్టలు మర్చి వేరే బట్టలు వేసుకోవడం ఉత్తమం. పెద్దవాళ్ళు మనం కూడా స్నానం చేయడం మంచిది. ఒకవేళ అవకాశం లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కొని మనము ఆ బట్టలు వదిలేసి వేరే బట్టలు కట్టుకోవాలి. ఇప్పుడు మన ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, వాళ్ళు స్టిక్కర్ పెట్టుకుంటారు, ఆ స్టిక్కర్ కూడా తీసివేసేయాలి పూర్తిగా. ఇంకా మళ్ళీ దాన్ని రెండోసారి వాడొద్దు, పూర్తిగా దాన్ని బయటపడేసి వేరే స్టిక్కర్ పెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే అటువంటి ప్రభావాలు ఏమైనా ఉన్నా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పిల్లలకైనా వృద్ధులకైనా ఇటు వ్యాపారానికి సంబంధించి అయినా ఎటువంటి దిష్టులు లేకుండా సుఖంగా ఉంటారు. కాబట్టి ఇటువంటి అమావాస్యలు మనం జాగ్రత్త వహిస్తూనే మంచి వాటికి ఉపయోగిస్తూ భగవత్ నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా, ముఖ్యంగా ఏంటంటే ఈ భగవత్ నామస్మరణ కూడా ఎట్లాంటి నామస్మరణ చేయాలి అంటే కొంచెం ఉగ్ర రూపంతో ఉన్నటువంటి దేవతలను ఆరాధించడం ఇంకా మంచిది. కాళికాదేవి, నారసింహస్వామి, వారాహీదేవి, ప్రత్యంగిరాదేవి, ఇటువంటి దుర్గాదేవి, ఇట్లా ఎక్కువ ఉగ్ర రూపంతో ఉన్నటువంటి దేవతలను కనుక ఆరాధించినట్లయితే, ఇందులో మళ్ళీ పంచముఖ ఆంజనేయ స్వామి కూడా వస్తారు, ఇటువంటి దేవతలను ఆరాధించినట్లయితే ఆ ఫలితం కూడా తొందరగా పోయి, చెడు ఫలితం తొందరగా పోయి భగవత్ అనుగ్రహం ఎక్కువగా వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. ధన్యవాదాలు.